బాహుబలి తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. ఇప్పుడు ఆ క్రేజ్తోనే ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న బాహుబలి 2 కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో దర్శకుడు రాజమౌళి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో వేగం పెంచాడు. ఇటీవలే ఓ హిందీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి బాహుబలి 2 గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. బాహుబలి ఒకరోజు షూటింగ్ ఖర్చు 25 లక్షలు అయ్యేవట. రోజుకి 8 గంటలు పనిచేసినా గంటకి 3 లక్షల పైమాటే. అందుకే సమయం వృధా కాకుండా జాగ్రత్త పడేవారు. అప్పుడు అరిచేవాడిని కూడా. నా ప్రెజర్ అర్థం చేసుకుని చిత్ర యూనిట్ సహకరించేవారని చెప్పుకొచ్చారు రాజమౌళి. ఇక నిర్మాతలు ఏమి అడిగినా ఇచ్చేవారు. కానీ ఒకటి మాత్రం ఇవ్వలేదట. బాహుబలి ఓ వారం ఆలస్యంగా విడుదల చేద్దామంటే అసలు ఒప్పుకోలేదట. బాహుబలితో నిర్మాతలకి లాభాలేవి రాలేదట. బాహుబలి 2 మాత్రం ఖచ్చితంగా లాభాలు తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. అన్నట్టు బాహుబలి 2 1000 కోట్ల వసూళ్లు టార్గెట్ పెట్టుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. నిజంగా బాహుబలి 2 1000 కోట్లు రాబడితే నిర్మాతల పంట పండినట్టే. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి. ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులోనది